గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ వెజిటేరియన్స్కి అద్దరిపోయే కూరతో వచ్చేసాను. అదే శనగపప్పు కొబ్బరి కూర. దీనికోసం మనం నానబెట్టుకున్న శనగపప్పు ఒక 3 విజిల్స్ పెట్టుకోవాలి. తర్వాత కొబ్బరి కూరలో కొంచెం జీలకర్ర, ఒక పచ్చిమిర్చి వేసి నేను పేస్ట్ చేసుకున్నాను. అదొకటి కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు ఏంటంటే సన్నగా పోపు రెడీ చేసుకొని పోపులో ఇలాగ 4 ఎండుమిరపకాయలు, కొద్దిగా ఒక 5-6 వెల్లుల్లిపాయ రెబ్బలు ఇవన్నీ వేసుకొని కొంచెం కరివేపాకు, ఇంగువ కూడా వేసుకొని ఫ్రై చేసుకొని పోపు రంగు మారక ముందే మిక్సీ చేసుకున్న కొబ్బరి జీలకర్ర పేస్ట్ కూడా మనం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి మిశ్రమం కొంచెం కలర్ మారి తర్వాత కొంచెం డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ప్యాన్లో. అలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఉడకబెట్టుకున్న శనగపప్పు కూడా వేసుకొని తగినంత ఉప్పు, లాస్ట్లో దించేసే ముందు కొత్తిమీర వేసుకొని శుభ్రంగా మనం కలుపుకున్న తర్వాత మనం వేడివేడిగా అన్నంలో కమ్మగా ఉన్న చారు కూడా వేసుకొని పక్కన అప్పడాలు కానీ వడియాలు కానీ లేకపోతే వేసుకుంటే ఈ కూర చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఈ కూర ఉన్నప్పుడు ఇంకా సాంబార్ లేకపోతే వేపుళ్ళు, కూరలు వేస్ట్. ఈ కూర అంత బాగుంటుంది. ప్లీజ్ ట్రై దిస్ రెసిపీ. ఇఫ్ యూ లైక్ దిస్ రెసిపీ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.